శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 10 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి ఉదయం 8 గంటల 25 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత అష్టమి తిథి వచ్చింది. అలాగే హస్తా నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 42 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత చిత్తా నక్షత్రం వచ్చింది. శనివారం హస్తా నక్షత్రంతో కలిసి వస్తే మృత్యు యోగం ఉంటుంది. ఇది అపమృత్యు దోషాలను కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు మధ్యాహ్నం 3 గంటల 42 నిమిషాల్లో పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసిన మృత్యు యోగం వల్ల దెబ్బలు తగలటం, వాహనాల మీద నుంచి కింద పడటం, గాయాలు అవ్వటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండటానికి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నువ్వులు తిని వెళ్ళండి. నువ్వులుండ, నూజీడి ఇలాంటివి తిని వెళ్ళండి. అప్పుడు మృత్యుయోగం ఉన్న అపమృత్యు దోషం ఉండదు. అలాగే ఆవు నెయ్యిలో ముంచిన అల్లం ముక్క నోట్లో వేసుకుని వెళ్తే ధనపరంగా ప్రయోజనాలు చేకూరుతాయి. కానీ మృత్యుయోగం అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా నువ్వులు తిని వెళ్ళండి. అలాగే మధ్యాహ్నం 3 గంటల 42 నిమిషాల తర్వాత చిత్తా నక్షత్రం వచ్చింది. శనివారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే కాలయోగం ఉంటుంది. ఇది అకారణ అవమానాలను కలిగింపజేస్తుంది. అంటే మధ్యాహ్నం 3:42 లోపు ప్రయాణాలు చేస్తే దెబ్బలు, గాయాలు ఇలాంటివి ఏర్పడతాయి. మధ్యాహ్నం 3:42 తర్వాత వెళితే మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఎవరో ఒకళ్ళు అవమానిస్తారు. కాబట్టి 2 యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి. మృత్యుయోగం, కాలయోగం 2 ఇబ్బంది పెడుతున్నాయి. అయినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు ప్రయాణాల్లో రావాలన్నా, ముఖ్యమైన పనుల్లో విజయం చేకూరాలన్నా నువ్వుల పరిహారం చేసుకోండి. నువ్వులు తిని వెళితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే హస్తా నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు కన్యలో ఉన్నాడు కాబట్టి, శత్రువు ఇంట్లో ఉన్నాడు, బుధుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి ఉంటాయి. దాని నుంచి బయటపడాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే చిత్తా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు ధనుస్సు రాశిలో, గురువు ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. అంటే భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనటానికి, అమ్మటానికి సంబంధించిన ముఖ్యమైన చర్చలు చేసుకోవడానికి బలం ఉంది. రియల్ ఎస్టేట్లో ఇంపార్టెంట్ డీలింగ్స్ చేసుకోవడానికి బలం ఉంది. అప్పులు తీర్చడానికి బలం ఉంది. బ్యాంకు లోన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలించడానికి బలం ఉంది. సోదరులతో ఉన్న గొడవలు తొలగింపజేసుకోవటానికి, సోదరులతో ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించి విజయవంతం చేసుకోవటానికి కుజుడి మిత్రక్షేత్ర స్థితి అద్భుతంగా యోగిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా హస్తా నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 42 నిమిషాల వరకు ఉంది. ఈ హస్తా నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన చేసుకోవచ్చు, నామకరణం, సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి హస్తా నక్షత్రం మంచిది. రత్నాలు కొనటానికి, కొన్న రత్నాలు ధరించడానికి హస్తా నక్షత్రం మంచిది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి కూడా హస్త చాలా మంచి నక్షత్రం. కొత్తగా విద్యాలయాలు ప్రారంభించడానికి, అంటే ఎడ్యుకేషన్ సెంటర్స్ ప్రారంభించడానికి హస్త మంచి నక్షత్రం. గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి మీరు ముఖ్యమైన పనులు చేసుకోవడానికి కూడా హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 3 గంటల 42 నిమిషాల వరకు హస్తా నక్షత్ర బలాన్ని బట్టి పనులన్నీ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 3 గంటల 42 నిమిషాల తర్వాత చిత్తా నక్షత్రం వచ్చింది. ఈ చిత్తా నక్షత్రం ఉన్నప్పుడు కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 3 గంటల 42 నిమిషాల తర్వాత చిత్తా నక్షత్రం ఉన్నప్పుడు ఎవరైనా సర్జరీ చేయించుకోవచ్చు. 100% అది విజయవంతం అవుతుంది. వైద్య విద్యలు నేర్చుకోవచ్చు. మెడికల్ రిలేటెడ్ విషయాలు తెలుసుకోవడానికి చిత్తా మంచి నక్షత్రం. అలాగే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చిత్తా మంచి నక్షత్రం. పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవడానికి కూడా చిత్తా నక్షత్రం అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 3:42 తర్వాత చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే వ్యాపారం చేసే మేషరాశి వాళ్ళకి వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. ఆ శ్రమతో పని చేస్తే మాత్రం వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. మనసుకు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. ప్రతి పనిని ఆనందంగా నిర్వహిస్తూ ఉంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం మిథున రాశి వాళ్ళకు ఉంది. అలాగే కార్యసిద్ధి ఏర్పడుతుంది. బండి కానీ, కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు మిథున రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు
ప్రధానంగా ఉద్యోగపరంగా అభివృద్ధి కనిపిస్తోంది. మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా అందులో డెవలప్మెంట్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. అలాగే కర్కాటక రాశి వాళ్ళు కొద్దిగా ప్రయత్నిస్తేనే ప్రతి పనిలో కూడా అద్భుతమైన కార్యసిద్ధిని పొందే యోగం ఈరోజు ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు పాపకార్య చింత పెరుగుతుంది. చెడ్డ పనులు చేయాలనే ఆలోచనలు పెరుగుతాయి. అలాంటి పనులు చేయకుండా మీ మనసు అదుపులో పెట్టుకోండి. అలాగే దుష్టుల సాంగత్యం ఏర్పడుతుంది. చెడ్డవాళ్లతో స్నేహం ఏర్పడుతుంది. అలా స్నేహం రాకుండా ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో ఆలోచించి జాగ్రత్తగా స్నేహం చేయటం ఈరోజు సింహరాశి వాళ్ళకి చాలా అవసరం. అలాగే ఈరోజు కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు వెంటాడినప్పటికీ వాటి నుంచి మళ్ళీ అంతిమంగా బయటపడగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు గౌరవ మర్యాదలు సంఘంలో పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు సాంఘికంగా లభిస్తాయి. అలాగే ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కన్యారాశి వాళ్ళందరూ ఈరోజు ప్రమోషన్ కోసం బాస్తో ముఖ్యమైన చర్చలు చేస్తే అవి విజయవంతం అవుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి ఉంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రతి పనిలో సౌఖ్యం ఏర్పడుతుంది. ఏ పని చేసినా సరే ఆ పనిలో బ్రహ్మాండమైన కార్యసిద్ధి తులారాశి వాళ్ళు ఈరోజు పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో వచ్చే సమస్యలన్నీ పరిష్కరించే అవకాశాలు ఉన్నాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే మీ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఏ సమస్యలు వచ్చినా వాటన్నిటికీ చక్కటి పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు. ఆ పరిష్కారాల వల్ల పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. అలాగే జాయింట్ వ్యవహారాలు ఏవైనా సరే, అంటే వేరే వాళ్ళతో కలిసి చేసే ఏ వ్యవహారాల్లో అయినా సరే వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు మంచి శుభ ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఊహించిన దానికంటే ధనుసు రాశి వ్యాపారస్తులకి ఈరోజు ఎక్కువ లాభాలు వస్తాయి. అలాగే ఇతరుల కష్టాలు తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా కూడా ధనుసు రాశి వాళ్ళు ఈరోజు అడుగులు వేస్తూ ఉంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల సమాగమము ఏర్పడుతుంది. బంధువులతో మిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ధనలాభం కూడా కలుగుతుంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత బాధ ఏర్పడుతుంది. మానసికంగా మీకు ఏర్పడే బాధను అధిగమించే ప్రయత్నం కుంభరాశి వాళ్ళు చేయాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే గృహంలో కూడా కొన్ని చిక్కులు చికాకులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించడం ద్వారా ఆ చిక్కులు చికాకుల నుంచి కుంభరాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సామాన్యమైన ధనలాభం కనిపిస్తుంది. అంటే అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు అయితే పొందగలుగుతారు. అలాగే మీనరాశి వాళ్ళు దేశ సంచారం చేసే యోగం ఉంది. అంటే బాగా దూర ప్రాంతాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా మీనరాశి వాళ్ళకి ఈరోజు అనుకూలిస్తాయి. దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కూడా మీనరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే శనివారం కాబట్టి శనికి అధిష్టాన దేవుడైన ఆంజనేయుడికి సంబంధించిన హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. హం హనుమతే నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే ఆంజనేయుడి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. వృత్తిపరంగా కూడా మంచి అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. శనిహోర ఉన్న సమయంలో ఎవరి దగ్గరైనా కొత్తగా పనివాళ్ళుగా చేరటానికి మంచిది, లేదా మీ దగ్గర పనివాళ్ళని నియమించుకోవటానికి కూడా శనిహోర చాలా మంచిది. అలాగే కష్టపడి పనిచేసే వాళ్ళకి, శ్రామికులకు, కూలీలకు వీళ్ళకి మీ ధనంతో కాఫీ కానీ టీ కానీ ఇప్పించడం ద్వారా మీకున్న జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా శనిహోర విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే శనిహోర ఉన్న సమయంలో ఇనుము, స్టీలు సామాన్లు ఇలాంటి వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చాలా చక్కగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేసేటప్పుడు చేయాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.